హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో చూడండి. ఫస్ట్ లైక్, తర్వాత కామెంట్. మా ఇంట్లో దుర్గమ్మ తల్లి గద్దె ఉందన్నమాట. దుర్గమ్మ చూసేద్దాం రండి. ఇప్పుడు తల్లి దగ్గర ఉన్న సామాన్ అంతా తీయాలి. ఇలా ఒక గంపలో తీసి అన్నీ ఉంటాయన్నమాట తల్లి దగ్గర. ఈరిపోయిన గాజులు, దొవ్వెన, బొట్టు అన్నీ అనమాట. మనం రెడీ అయ్యే ముస్తాబ్ అయ్యే అన్ని వస్తువులు తల్లి దగ్గర ఉంటాయి. అవన్నీ ఒక గంపలో తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. కోలలు, కత్తి, గాజులు, అద్దం అన్నీ ప్రతి ఒక్క సామాన్ ఉంటుందన్నమాట తల్లి దగ్గర. అన్నీ తీసి పౌడరు, బొట్టు అన్నీ ఉంటాయి. అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అవన్నీ కడగాలి. మళ్ళీ కడిగి బొట్లు పెట్టి మళ్ళీ లోపల పెట్టాలన్నమాట. ఇలా మీ ఇళ్ళలో ఎవరి ఇళ్ళలోనైనా ఉందా? ఉంటే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలా తల్లికి మొత్తం అంతా దులిపేసి ఫస్ట్ లోపల ఎల్లో కలర్ పెయింట్ వేయాలన్నమాట. ఎల్లో కలర్ పెయింట్ వేసిన తర్వాత తల్లికి ఫస్ట్ వైట్ సునేరు, తర్వాత గ్రీన్ సునేరు, మోకానికి పసుపు పెట్టి పూజించాలి. 5 చుక్క బొట్లు, ఇక్కడ తిలకం అనమాట, చంద్రవంక. ఇలా రెడ్ కలర్ పెట్టి అందులో సున్నర్ పెట్టాలన్నమాట. చూసారు కదా, ఇలా తల్లికి ఇలా గులాలు పెట్టాలి. అలాగే కళ్ళు, బొట్టు మనం ఎలా అయితే ముస్తాబ్ అవుతామో అలా ప్రతి ఒక్కటి తల్లికి పెట్టి రెడీ చేయాలన్నమాట. ఇలా గుడి బయట చుట్టూ రెడ్ పెయింట్ అనమాట పెట్టి అందులో ఎర్ర కలర్, పచ్చ కలర్ సున్నేరు, గులాలు, పసుపు, కుంకుమ 5 రకాల బొట్లతోటి గోడ చుట్టూ బొట్లు పెట్టాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా కాటుకతో కళ్ళు పెట్టాలన్నమాట తల్లికి. కళ్ళకి కాటుక, ఇలా కాటుక పెట్టేసి కళ్ళకి కాటుక. అలాగే పెదవులకి ఇలా గులాలతో పెదవులు కలర్ అన్నమాట. ఇలా పెదవులకి గులాల్ కలర్ పెట్టాలి. నుదుటన కుంకుమ. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నుదుటన కుంకుమ పెట్టుకుంటుంది తల్లి. ఈ తల్లి నుదుటన కుంకుమ పెట్టేసి తల్లి ముస్తాబు రెడీ అయినట్టే అన్నమాట. తెలిసి తెలియకుండా ఏమైనా తప్పులు చేస్తే నువ్వే క్షమించాలి తల్లి అని మొక్కుకొని తల్లిని ఇలా మేమైతే మాకు తెలిసిన విధంగా అలంకరించుకుంటామన్నమాట. ఇలా గుడి చుట్టూ బొట్లు పెట్టాలన్నమాట. 5 రకాల బొట్లు. వైట్, గ్రీను, సునేరు, బండారు, కుంకుమ, గులాలు 5 రకాలు అవుతాయి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, మీ తల్లి దగ్గర సామాను కొంచెం సున్నం పెట్టి ఈ గురుగులు పూజించాలన్నమాట. ఒక అందులో కళ్ళు, ఒక అందులో బెల్లం నీళ్ళు, కొంచెం సున్నం వేసి ఇలా పూజించి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూసినట్టు పూజించి కళ్ళు బుడ్డి, నీళ్ళ బుడ్డి. పెట్టేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలన్నమాట. ఇలా పసుపు కుంకుమల బొట్లు పెట్టేసి ఒక అందులో కళ్ళు నింపాలి, ఒక అందులో నీళ్ళ బుడ్డి, కొంచెం చక్కెర వేసి నీళ్ళు పెట్టాలన్నమాట. ఇలా తల్లికి ఇలా చేస్తారని మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. ఒక మేమైతే ఇలాగే చేసుకుంటాం మా ఇంట్లో తల్లికి. తొలి ఏకాదశికి, దసరాకి, హోలీ పండగకి ఇలా 3 times. అలాగే ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ చేసినా ఫస్ట్ తల్లిని ఇలా పూజించుకున్న తర్వాతే మేము ఏ పండుగైనా స్టార్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడు సిస్టర్ మ్యారేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ పూజిస్తున్నాం అన్నమాట.
ఇలా వీడియోలో చూస్తున్నట్టు అన్ని బొట్లు పెట్టేసి లోపల పెట్టుకోవాలి. గుడి లోపల తల్లి ఇలా చాకు కూడా ఉంటుందన్నమాట తల్లి దగ్గర. ఆ చాకు కూడా కడిగి నిమ్మకాయ ఫస్ట్ పండగ చేసిన రోజు నిమ్మకాయ పెడతాడనమాట. ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి. ఇంకా అన్ని వస్తువులు మనం తల్లి లోపల దగ్గర పెట్టేయాలన్నమాట. ఇలా మనం కడిగి బొట్లు పెట్టుకున్న చాకు, మనం ఇందాకే కడిగి పెట్టుకున్న బుడ్లలో ఒక బుడ్డిలో కళ్ళు బుడ్డి, ఇంకో అందులో నీళ్లు పోసి కొంచెం చక్కెర లేదా బెల్లం వేసి 2 తల్లి దగ్గర పెట్టాలన్నమాట. అలాగే ఇందాక కడిగిన అన్ని వస్తువులు కూడా ఈర్పెన, బొట్టు, సీసా, కోలలు, తల్లి దగ్గర కోలలు కూడా. తల్లికి కోలాటం అంటే చాలా ఇష్టం. కోలలు, పౌడరు, ప్రతి ఒక్క సామాన్ తల్లి దగ్గర ఉంటుందన్నమాట. ముస్తాబయ్యే ఆడదేవత కదా, ప్రతి ఒక్క తయారయ్యే ముస్తాబయ్యే సామాన్ అన్నీ ఉంటాయి. అన్నీ కడిగి పెట్టేయాలన్నమాట. బొట్టు, సీసా, పౌడరు అన్నీ ఉంటాయి. అన్నీ కడిగి తల్లి దగ్గర మళ్ళీ పెట్టేయాలన్నమాట. ఇలా దుర్గమ్మను పూజించేసి మేమైతే మా చెల్లి పనులు స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట. తల్లికి చూసారు కదా చింటి గాజులు, ఇలా తల్లికి గాజులు వేయాలి. ఇంకా తల్లి ఆశీస్సులతో మా చెల్లి పెళ్ళి అయితే పనులు స్టార్ట్ చేసేస్తాం. ఇంకా ఈరోజు నుండి చెల్లి పెళ్ళి పనులు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? ఇంకా అలా అద్దం కూడా ఉంటుంది అన్నమాట తల్లికి. అద్దం కూడా తల్లి దగ్గరే పెట్టాలి. ఇలా తల్లికి మొత్తం ముస్తాబు చేసేసి ఇంకా దీపం ముట్టించాలి అన్నమాట. తోరణం కూడా గుచ్చాలి. తోరణం గుచ్చేసి దీపం ముట్టించి కొబ్బరికాయ కట్టుకోవాలన్నమాట. కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా తల్లికి ఇష్టమైన రక్తం చూపించాలి. కోడిని, మేమైతే కోడిని కోసుకుంటున్నాం ఈరోజు. ఇక్కడ చూసారు కదా, ఇవి ఫస్ట్ టైం పండుగ చేసిన రోజు దుబ్బుల వారు అల్లుతారనమాట. సూర్య పువ్వు అలాగే ఇవి జింకలు అల్లుతారనమాట. అల్లి తల్లి ముందు ఇలా పైన కడతారు. ఇలా కొబ్బరికాయ కొట్టేసి మా ఆచారం ప్రకారం ఇంకా కోడిని అయితే కోసేస్తామన్నమాట. కోడిని కోసే ముందు కొన్ని నీళ్ళు కొంచెం కళ్ళు పోసి కోడిని అయితే కోస్తామన్నమాట. తల్లికి ఇలాగే ఇష్టం. తల్లికి నచ్చిన విధంగా చేసి ఇంకా మనం ఏ పని చేసినా స్టార్ట్ చేసేసుకోవాలి. ఇలా కోసిన కోడిని నైవేద్యానికి అన్నం, కూరలు, అప్పాలు చేసి ఇంకా నైవేద్యం పెట్టాలన్నమాట. తల్లికి మేమైతే అన్నము, తోటకూర, ఆమ్లెట్, అప్పాలు 5 రకాల అప్పాలు పెట్టేసి నీళ్ళ సాగ కళ్ళు సాగ పెట్టేసి నైవేద్యం పెడతామన్నమాట. ఇలాగా మీరు ఎవరైనా చేస్తారా? కామెంట్ చేయండి. తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి అని నేనైతే కోరుకుంటున్నాను అనమాట. నా ఛానల్ కొత్త చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడండి, ఓకేనా? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్? ఆ తల్లి దీవెన మనకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుందాం. బాయ్ మరి.